హలో నమస్తే. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు పెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి ఆనందాన్ని కలిగించి ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కారుని మోస్తున్న తెలుగుదేశం పార్టీ మీడియాకు మాత్రం చాలా ఇబ్బందిగా కనపడుతోంది. చాలా 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 ఇబ్బంది వాళ్ళలో మనకి అర్థమవుతుంది. వాళ్ళ ఇబ్బంది ఏంటో తెలుస్తుంది. వాళ్ళ అసహనం కనపడుతోంది. భారతీయ జనతా పార్టీ ఎలా తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి మద్దతు? భారతీయ జనతా పార్టీ ఎలా ఫోన్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డికి? భారతీయ జనతా పార్టీకి ఏం అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి? భారతీయ జనతా పార్టీ గెలవలేదా జగన్మోహన్ రెడ్డి లేకపోతే? జగన్ లేకపోయినా ఉపరాష్ట్రపతి ఎన్నికలో మనం గెలుస్తాం కదా, అటువంటిప్పుడు ఆయనకి ఎందుకు ఫోన్ చేశారు అంటూ లోపల లోపల కుమిలిపోతున్నారు, రగిలిపోతున్నారు, బాధపడిపోతున్నారు. మనకు చెప్పకుండా డైరెక్ట్గా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడడం ఏంటి? మనకు ఆయన శత్రువు కదా, వాళ్ళకు కూడా శత్రువే కావాలి కదా. మనకు ఆయన అంటే పడదు కదా, వాళ్ళకు కూడా పడకుండా ఉండాలి కదా. మనం అర్జెంటుగా జైలుకి పంపించాలనుకుంటున్నాం, వాళ్ళు కూడా పంపించాలనుకోవాలి కదా. అనుకోకపోతే ఎట్లా అనే ఆలోచన ధోరణి తెలుగుదేశం పార్టీ మీడియాలో కనబడుతోంది. జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం కోసం పాకులాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడెప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడదామని తహతహలాడుతున్నారు. ఇది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చెప్తున్న మాట. జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసిన సందర్భంలో ఆయన చెప్పిన మాట, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని. ఆయన ఫోన్ చేసిన తర్వాత 48 గంటలకు 72 గంటలకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సో బీజేపీ ఫోన్ చేసిన తర్వాత 2-3 రోజులు సమయం తీసుకొని వైసీపీ మద్దతు ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇవ్వడం కోసం పాకులాడినట్టయిందా? జగన్మోహన్ రెడ్డి బీజేపీకి మద్దతు ఇవ్వడం కోసం వెంటబడ్డట్టయిందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి కనీసం అర్థమవుతుంది కదా, కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది కదా. మీకు అర్థం కాకపోవడం ఏంటి? భారతీయ జనతా పార్టీ మీరు ఎవరితో ఉండమంటే వాళ్ళతో ఉండాలి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శత్రువు అని తెలుగుదేశం పార్టీ భావిస్తే, తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తే అందరూ దాన్ని నమ్మి భారతీయ జనతా పార్టీ శత్రువు అనుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేసేది అని మీరు చెప్తే, మీరు నమ్మితే, తెలుగుదేశం పార్టీ చెప్తే ఇంకా అందరూ భారతీయ జనతా పార్టీ మంచిది అనుకోవాలి. మీరు భారతీయ జనతా పార్టీ మంచిది అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీతో మీరు తప్ప ఇంకెవరు స్నేహం చేయకూడదు. భారతీయ జనతా పార్టీ మీకు చెడ్డదైనప్పుడు మీతో పాటు ఇంకెవరు భారతీయ జనతా పార్టీతో ఉండకూడదు. ఇంత కన్వీనియంట్గా, ఇంత అవకాశవాదంగా పార్టీలు బిహేవ్ చేస్తాయి, మీడియా బిహేవ్ చేయడం ఏంటో అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తే, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ మీడియా వార్తలు వేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఎవరికి కనపడట్లేదా? ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు? కూటమికి సంబంధించిన ప్రధాన భాగస్వామి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని ఎందుకు ఇలా మీరు మాట్లాడుతున్నారు? ఎందుకు ఇలా వార్తలు వేస్తున్నారు? మనం కోరితే కదా మద్దతు ఇచ్చింది, మేమే కదా కోరాం, దానికి వ్యతిరేకంగా మీరు ఎలా మాట్లాడతారు అని మాట్లాడలేకపోతున్నారు ఎందుకు? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కూడా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థగా మారిపోయిందా? లేకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా రాజ్నాథ్ సింగ్ తీసుకున్న నిర్ణయాన్ని, కేంద్ర పార్లమెంటరీ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోందా? అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు అర్జెంటుగా భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి, భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టాలి, భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి కలవకూడదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని సమర్థించడం కోసం చేస్తున్న వీడియో కాదు ఇది. వాస్తవం కళ్ళ ముందు కనపడుతోంది కదా. పక్క రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్కి భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు ఫోన్ చేయాల. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఫోన్ చేసింది. ఇది ఇంకా బాధ పెంచుతుంది. గతంలో ఎన్డీఏ కూటమిలో లేకుండా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిన సందర్భాలు ఎన్ని? భారతీయ జనతా పార్టీ మనల్ని మద్దతు కోరితే చాలు అదే 10,000 అని తెలుగుదేశం పార్టీ భావించిన సందర్భాలు ఎన్ని? 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించి భారతీయ జనతా పార్టీ పైన యుద్ధం చేస్తున్నట్టుగా ఎన్నికలకు వెళ్ళిన తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ఒక్క మాట భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడకుండా సైలెంట్గా ఎందుకుంది? భారతీయ జనతా పార్టీ కోసం పాకులాడింది గడిచిన 5 ఏళ్ల పాటు ఎవరు? భారతీయ జనతా పార్టీ అగ్రనేతల అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో తిష్టవేసి రోజుల తరబడి గడిపింది ఎవరు? భారతీయ జనతా పార్టీ నాయకులు మన వైపు కన్నెత్తి చూస్తే చాలు అని పరితపించి పోయింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గమనిస్తున్న వాళ్ళకి అందరికీ అర్థమైంది కదా 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో. ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ నాయకులు అపాయింట్మెంట్ అడిగింది లేదు. కానీ అధికారం పోగానే భారతీయ జనతా పార్టీలోకి కొంతమంది ఎంపీలను పంపించి భారతీయ జనతా పార్టీలో లైజన్ చేశారు లాంటి విమర్శ తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. దానికి తెలుగుదేశం పార్టీ దగ్గర ఆన్సర్ లేదు నిజానికి.
సో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మీడియా చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మీడియా చేస్తున్న కోతి పనులు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మీడియా కూస్తున్న పిచ్చి కూతలు భారతీయ జనతా పార్టీకి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి ఇతర పార్టీలను దూరం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి నష్టం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ బీ కేర్ఫుల్, భారతీయ జనతా పార్టీ టేక్ కేర్. గతంలో ఆ మీడియా కారణంగా భారతీయ జనతా పార్టీ ఏ రకమైన నెగిటివిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుర్కొందో మీరు చూశారు. మరోసారి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా మాకు పర్వాలేదు అని వదిలేయకుండా కాస్త జాగరూకతతో ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.